ప్రశ్న ఏంటంటే ఈ బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి? అది ఎందుకు ఈ రోజుల్లో చిన్నవాళ్ళకి కూడా వస్తుంది? చాలా తక్కువ వయసు ఉన్న వాళ్ళకి వస్తుంది అనే ప్రశ్న చాలామంది మమ్మల్ని అడుగుతూనే ఉంటారు. ఇంతకుముందు టీవీ ఇంటర్వ్యూస్‌లో కూడా నేను చెప్పాను. ఇదేంటంటే బ్లడ్ ప్రెషర్ అన్నది మన బ్లడ్ సర్క్యులేట్ కావాలంటే అంటే అది ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. గుండె నుంచి బయటికి, బయట నుండి గుండెకు వస్తూనే ఉంటుంది. అట్లా రావాలంటే కొంచెం ప్రెషర్ అవసరం ఉంటుంది. ఏదైనా వస్తువు కదలాలంటే దానికి ప్రెషర్ అవసరం ఉంటుంది. కాబట్టి ఆ ప్రెషర్ నార్మల్‌గా మెయింటైన్ అయ్యేంత వరకు ఈ సర్క్యులేషన్ బాగా ఉంటుందనమాట. ఈ మొత్తం మన శరీరంలో మొత్తం అవయవాలకన్నిటికీ కూడా ప్రాపర్‌గా బ్లడ్ సప్లై అవుతుంది. ఒక్కొక్కప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రెషర్ కొన్ని కారణాల వల్ల ఇంక్రీజ్ అయ్యి దానివల్ల అయ్యే నష్టాలు అంటే ఈ టార్గెట్ ఆర్గన్ డ్యామేజ్ అంటే ఎక్కువ బ్లడ్ ప్రెషర్ ఉంటే హార్ట్‌కి, కిడ్నీకి, బ్రెయిన్‌కి, నరాలకి నష్టం వాటిల్లే అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ బ్లడ్ ప్రెషర్ అనేది ఎందుకు వస్తుంది? దానికి ఫలానా కారణం అని ఒక్క కారణం ఉండదు. ఇట్స్ ఎ మల్టీ ఫ్యాక్టోరియల్ డిసీజ్. అంటే కొంతమందికి జెనెటిక్‌గా ఉంటుంది. తర్వాత వయసు ఎక్కువైన కొద్దీ మన ఆర్టరీస్ ఇంట్లో మన రక్త నాళాల్లో అవి కొంచెం గట్టిపడి ఇప్పుడు ఈ పెరిఫెరల్ రెసిస్టెన్స్ అంటే ఈ బయట ప్రెషర్ పెరిగి హార్ట్ ఎక్కువ పంపు ప్రెషర్తో పనిచేయాల్సి వచ్చినప్పుడు బీపీ పెరుగుతుంది. అలాగే వంశపారంపర్యంగా జెనెటిక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుందన్నమాట. అంటే మన ఫ్యామిలీలో ఎవరికైనా బీపీ ఉంటే కనుక, హై బీపీ ఉంటే కనుక మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత వేరే కారణాలు ఏంటంటే ఇప్పుడు కొంతమందికి స్మోకింగ్, కొంతమంది షుగర్ ఉన్న వాళ్ళకు బీపీ రావచ్చు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళకి బీపీ రావచ్చు, ఎక్కువ బరువు ఉన్న వాళ్ళకు బీపీ రావచ్చు, ఉప్పు కొంచెం ఎక్కువ తినే వాళ్ళకు బీపీ రావచ్చు. మన దేశంలో ఉప్పు వాడకం చాలా వేరే దేశాల్లో పోలిస్తే చాలా ఎక్కువ. ఉప్పు ఎక్కువ తినే వాళ్ళకు కూడా బీపీ రావచ్చు. కాబట్టి బీపీ రావడానికి ఎన్ని కారణాలు ఉంటాయి. ఫలానా కారణం ఒక్కటి అని చెప్పలేము అనమాట. అయితే ప్రశ్న ఏంటంటే ఈ మధ్యలో చిన్న వయసులో ఎందుకు వస్తుంది? యూజువల్గా ఒకప్పుడు మనం ఏమనుకునేవాళ్ళం అంటే 40 ఏళ్ళు దాటితేనే బ్లడ్ ప్రెషర్ వస్తుంది, అంత తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి రాదు అనుకునేవాళ్ళం. అయితే ఇప్పుడు బీపీ 2 రకాలు, ప్రైమరీ హైపర్ టెన్షన్, సెకండరీ హైపర్ టెన్షన్. సాధారణంగా 40 పైన పడిన ఉన్న వాళ్ళకి వచ్చే బీపీని ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటాం. అంటే దీనికి ఫలానా కారణం అంటూ ఉండదు. ఇప్పుడు నేను చెప్పిన కొన్ని కారణాలు ఏదో ఒకటి కావచ్చు, మల్టిపుల్ కాజెస్ కూడా కావచ్చు. సెకండరీ హైపర్ టెన్షన్ అంటే యూజువల్గా 40 లోపల వస్తుంది. సెకండరీ హైపర్ టెన్షన్ వాళ్ళకి ఒక ఫలానా కారణం అని తెలుస్తుంది. అంటే కిడ్నీ వల్ల వస్తుందా, అడ్రినల్ గ్లాండ్ వల్ల వస్తుందా, లేక థైరాయిడ్ డిసీజెస్ వల్ల వస్తుందా, ఇవన్నీ సెకండరీ హైపర్ టెన్షన్. అంటే ప్రైమరీ యూజువల్గా పెద్ద వయసులో, సెకండరీ యూజువల్గా చిన్న వయసులో. కానీ ఈ మధ్యలో ఏమవుతుంటే మన 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 అలవాట్లు, మన దైనందిన అలవాట్లు, డే టు డే యాక్టివిటీస్, మనం ఈ తినే ఫుడ్లో సరిగా లేకపోయి, ఎక్సర్సైజ్ అవి సరిగా లేకపోయినందువల్ల చిన్న వయసులోనే ఈ ప్రైమరీ హైపర్ టెన్షన్ కూడా వస్తుంది. ఇవి 2 ముఖ్యమైన కారణాలు. యంగ్ పీపుల్ ఎందుకు వస్తుందంటే ఇవి ఎక్సర్సైజ్ లేకుండా కొన్ని అలవాట్లకు పాల్పడి, తర్వాత ఈ డైట్ హ్యాబిట్స్ అంతకుముందు ఒక 50 సంవత్సరాలకు ఇప్పటికి పోల్చి చూస్తే మన 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 మొత్తం ప్రపంచంలో ఈ ఆహార విషయంలో హ్యాబిట్స్ చాలా మార్పులు చెందాయి. దాంట్లో హై కొలెస్ట్రాల్, హై ఫ్యాట్, హై సాల్ట్ డైట్ అన్నీ తీసుకుంటాం. డైట్ ముఖ్యంగా మెయిన్ కారణం అన్నమాట. ఈ ప్రాసెస్డ్ ఫుడ్, తర్వాత హై ఫ్యాట్ ఫుడ్, వీటితో బీపీ యంగ్ ఏజ్లో కూడా వస్తుంది. అలాంటిదే కాకుండా కొంతమందికి ఈ జెనెటిక్గా కూడా కొన్ని డిసీజెస్ ఉంటాయి. ఈ ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టంలో కొన్ని డిఫెక్ట్స్ ఉన్నా కూడా వస్తుందన్నమాట. కాబట్టి ఎవరికైతే ఈ బీపీ, హార్ట్ అటాక్ కానీ హై బీపీ వచ్చిందో వాళ్ళకి ఒక్క రోజులో వచ్చింది కాదు. అది కొన్ని రోజుల ముందు నుంచి అది మెల్లమెల్లగా డెవలప్ అయ్యి వస్తుంది అన్నమాట. కాబట్టి ప్రతి వాళ్ళు ఎవ్రీ 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ బీపీ చెక్ చేసుకుంటూ ఉంటే ఫ్యూచర్లో రాకుండా ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి. యంగ్ పీపుల్కి ఎందుకు వస్తుందంటే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా, వాళ్ళ డైటరీ హ్యాబిట్స్ బాగా లేకుండా, తర్వాత కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉండి, కొన్ని ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ ఉంటే ఈ కారణం వల్ల వాళ్ళకి వస్తుందన్నమాట.